సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. హల్లెలూయా. ఈ పండుగలు దేవుడుగా మంచి పేరు పెట్టారు, మనోహరమైన పండుగలు. ఏ పండుగలు అండి? మనోహరమైన పండుగలు. ఈ పండుగలు మనం అనేక మందిని ఇక్కడ సమకూర్చాలి, అనేక మందిని మనము సిద్ధపరచాలి ఈ పండుగ కార్యక్రమానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పండుగ కార్యక్రమాన్ని దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథములో 14:1-14 చూసినప్పుడు ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వరదిని వేరుపరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశమున్న జనులందరినీ మీ దేవుని యెహోవా మందిరములోనే సమకూర్చుడి అని ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మీ దేశములో, మీ గ్రామంలో మరి ప్రతి వారిని కూడా ఈ దినాన్ని ఏం చేయాలి చెప్పండి? సమకూర్చాలి. ఎక్కడ సమకూర్చాలి? దేవుని మందిరములో. హల్లెలూయా. మీరు రాత్రి వచ్చామండి ఇక్కడికి. రాత్రి వచ్చి నలుగురు కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. చాలా బాధపడ్డానండి. మేము తడుచుకుంటూ వచ్చాం. తడిచి వచ్చి కూర్చుంటే వాక్యం చెప్పాలా వద్దా? హల్లెలూయా. కానీ దేవుడు వాక్యం చెప్పమాట. అయ్యగారు వాక్యం చెప్పారు, ఒక 15 నిమిషాలు త్వరగా ముగించుకుని త్వరగా వెళ్ళిపోయాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా తన పని జరిగించుకుని దేవుని. కాబట్టి వాక్యం చెప్తుంది కదా, ఈ ఉపవాస దినములకు దేవుని బిడ్డలారా, మనము చిన్నపిల్ల మొదలుకొని అందరినీ సమకూర్చాలి. ఇది ఇద్దరు ముగ్గురు కూర్చున్న పండగ కాదు. చిన్నలు కూర్చోవాలి, పెద్దలు కూర్చోవాలి. ప్రతి వారు కూడా ఈ యొక్క పండుగలో పాల్గొని పొందాలని లేఖనం బోధిస్తూ ఉంది. దాన్ని మనం చేయగలుగుతున్నామా? దాన్ని మనం అనుసరించగలుగుతున్నామా? ఒకసారి మనం ఏం చేయాలండి? ఆలోచించాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అదే గ్రంథములో చూడండి, 2వ అధ్యాయం చూసినప్పుడు, 7 గ్రంథం 2వ అధ్యాయం చూసినప్పుడు దేవుని బిడ్డలారా 15 చదువుకుందాం. సీయోనులో బాకా ఊదుడి. తీసారమ్మ గ్రంథం? తీసారా? బైబిల్ చూడండి. 7 గ్రంథం 2:15. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసమును ప్రతిష్ఠించుడి, వరదిని నియమించి ప్రకటన చేయుడి, జనులంతా కూర్చుడి, సమాజ కూడా ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని సన్యపానము చేయి బిడ్డలను తోడుకుని రండి. హల్లెలూయా. అంటే చిన్న బిడ్డలు ఉండాలి, పెద్దలు ఉండాలి. ఎందులోకి? ఉపవాస పండుగలోనికి. హల్లెలూయా. మరి ఈరోజు మీరు ఎంతమంది తోడుకొచ్చారు ఇక్కడికి? ఏమండి, ఈ పండుగ ఎవరిది? పీటరయ్య గారిదా? ఏమండి, ఎవరిది పండుగ? యేసయ్యదా? హల్లెలూయా. ఈ పండుగ మనందరిది. హల్లెలూయా. అవును కదండి? కాబట్టి ఇది వ్రతం, ఇది ఒక తపస్సు, ఒక యజ్ఞం లాంటిది అని పెట్టారా. హల్లెలూయా. మీరు రీసెంట్గా మొన్న మంగళవారము 12 మంది కలిసి ఒక పర్వతం ఎక్కి, నేను శ్వేతంగా అందులో ఈయన ఉన్నారు, నేను ఉన్నాను, అలా మా సంఘపత్ర గారు సామ్య గారు ఉన్నారు. హల్లెలూయా. కొండెక్కామండి. కొండెక్కినప్పుడు వర్షం పడిపోతుంది. ఏం చేయాలి? ఊరుకు దూరంగా ఉన్నాం, చెట్లు లేవు. ఇంచుమించు ఆ యొక్క రాయి ఎంత ఉందంటే లింగంపేట నుంచి ఈవుడికి అంత పెద్ద రాయి ఉంది, సాపరైంది అనమాట అండి. అందులో మోకరించాం. వర్షం పడుతుంది, చెట్లు లేవు, ఎక్కడ పారిపోవాలి ఇప్పుడు మేము? ఆయన కూడా చెప్పాడు, అయ్యా ఇది సైతాన్ యొక్క ఆటంకము కనుక మీరు బెదరవద్దు, భయపడవద్దు, తడిసిన మనము దిగులు పడవద్దు. వర్షం పడిందో అంతా ఎండ కాయబోతుంది అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. 2 దప్పలు వర్షం కురిసింది, బాగా తడిచిపోయాం, మోకరించాం, మరలా ఎండ కాసిందని. హల్లెలూయా. తడిసిన బట్టలన్నీ కూడా ఆరిపోయాయి. వర్షంతో అభిషేకించబడ్డారు పెట్టారా. హల్లెలూయా. సాయంకాలం వరకు భోజనం చేయలేదు. ఆ సాయంకాలం టీ తాగి ఇంటికి వచ్చాం. హల్లెలూయా. గొప్ప దేవుడు. ఉపవాసంలో శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఉపవాసం మనం చక్కగా స్వీకరించగలిగినట్లయితే ఎన్నో రకాలుగా మనం మేలు పొందుకుంటామండి.
బైబిల్ గ్రంథములో మోషే గారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు, అవును కదా? అలాగే మరి యేసుక్రీస్తు వారు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నారు. మనం చేయగలమా? ఏమండి, చేయలేం. అలాగే దావీదు గారు కూడా 7 దినములు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఎస్తేరమ్మ గారు కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇలా బైబిల్ చాలా మంది ఉపవాసం చేశారండి. దేని కొరకు అంటే ఉపవాసం దేశాల కొరకు, ఏమండి, వారి జాతి యొక్క రక్షణ కొరకు. హల్లెలూయా. ఈ రోజున మన ఉపవాసం దేని కొరకు? ఏమ్మా, బిడ్డలు బాగులేరనా, పంటలు పండలేదనా, ఏమండి, దేని కొరకు మన ఉపవాసం? హల్లెలూయా. యేసు ప్రభు వారు ఉపవాసం దేనికంటే పాపాన్ని జయించాలి, శిలువను జయించాలి, మరణమును జయించాలి, ఏమండి, సాతాను బతుకులు విడిపించాలని చెప్పి యేసు ప్రభు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఏమి తినకుండా, ఏమండి, అరణ్యములో ఉన్నారాయన. హల్లెలూయా. ఉండగలమా చెప్పండి? మనం ఒక్క పూట ఉండలేము. ఎందుకంటే ఉపవాసం ఉంటే ఇల్లు గుర్తుకు వస్తుంది, చేను గుర్తుకు వస్తుంది, చెట్టు గుర్తుకు వస్తుంది, అమ్మాయి గుర్తుకు వస్తుంది, అబ్బాయి గుర్తుకు వస్తాడు. హల్లెలూయా. ఉపవాసం ఎవరు గుర్తున్నప్పుడు మన దేవుడే గుర్తుండాలి. హల్లెలూయా. మన మనసు, మన తలంపు, మన నిరీక్షణ అంతా కూడా దేవుని మీద పెట్టి ఉపవాసం చేస్తే దేవుడు నీతో మాట్లాడుతాడు, మనందరితో మాట్లాడుతాడు. హల్లెలూయా. ఆ విధంగా వారు చేశారు, మేలు పొందుకున్నారు. అలాగే మనం కూడా అటు ఉపవాసం చేసినప్పుడు మనము ఉప్పనగా దగ్గర, ఎవరి దగ్గర? దేవునికి దగ్గర ఉంటాం. ఆయన సహవాసం చేస్తే మనకు మేలు ఉంది, సమాధానం ఉంది. హల్లెలూయా. సరే, మంచిది. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథము త్వరగా ముగుస్తాను నేను. యోబు గ్రంథము 21. యోబు గ్రంథము, బైబుల్ తెరవాలి, నాకు వాక్యం చదువు సహాయం చేయాలి. 22లో 21 మాట చదవండి అయ్యా. ఆయనతో సహవాసము చేసుడలా మీకు సమాధానము కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభాని స్తోత్రాలు. ఇదిగో యోబు గ్రంథంలో ఒక మంచి మాట రాయించారు. తండ్రి, మీకు వందనాలు. మీతో సహవాసము చేసినప్పుడు మాకు సమాధానం ఉంది, మీరు సహవాసము చేసినప్పుడు మాకు మేలు కలుగుతూ ఉంది. ఈ రాత్రి నీ పిల్లైన వారు ప్రభువా నీతో సహవాసము చేస్తూ ఉన్నారు, నీతో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి, వాళ్ళకి సమాధానం కావాలి, వాళ్ళకి మేలు కావాలి ప్రభువా. ఈ రాత్రి ప్రత్యేకంగా వారిపై దృష్టి ఉంచి మీరేం మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మన సహవాసం ఎవరితో చెప్పండి? చెప్పాలి. ఎవరితోనమ్మా? దేవుని. ఏ దేవునితోని? ఒక పేరు ఉంది కదా మనకు, ఏదమ్మా? ప్రజలు ఒక పేరు ఉంది మనకు, యేసుక్రీస్తు సహవాసం అనుకోండి. హల్లెలూయా. అనేక మంది దేవుళ్ళు అనుకోండి, మనకుంటే ఒక పేరు కలిగి ఉన్నాం, యేసుక్రీస్తు అనే దేవునితో మన సహవాసము కలిగినప్పుడు నీకేముందట? సమాధానం ఉంది. హల్లెలూయా. ఈ రోజు నా కుటుంబాల సమాధానం లేదు, పిల్లల సమాధానం లేదు, ఏమంటే గ్రామాల సమాధానం లేదు, పెద్దోళ్ళ సమాధానం లేదు, సంఘముల సమాధానం లేదు, నాయకుల సమాధానం లేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే వాళ్ళకి దేవునితో సహవాసము చేయలేదు కనుక. అంతే కదండి. దేవుని సహవాసం ఉంటే నువ్వు సమాధానంగా ఉంటావు, దేవుని సహవాసం కలిగి ఉంటే కుటుంబం సమాధానం కలిగి ఉంటావు, దేవుని సహవాసం కలిగి ఉంటే పిల్లలతో సమాధానం కలిగి ఉంటావు. అలా సమాధానము సహవాసము లేక మనం జీవిస్తున్నామంటే ప్రభుత్వం మన సహవాసము చేయలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. అదే సహవాసం ఉంటే ఏమి చెప్పండి? సమాధానం ఉంది. అది సహవాసము కలిగి ఉంటే నీ కుటుంబంలో మీరు కూడా ఉందని బైబిల్ బోధిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రోజున చెప్పండి, ఎన్నో కుటుంబాలు చూడండి బిడ్డలు, ఎక్కడ చూసినా అశాంతి, అసమాధానము, ఏంటో చూసినా గొడవలే, ఏంటో చూసినా తగువులే. హల్లెలూయా. కారణం ఏంటంటే అబ్బదైన సాతాను ఆ కుటుంబాలను బట్టి పీడిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా.
అబ్బాయిని జయించాలన్నా పాపను జయించాలని మనము దేవుని కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యాన్ని కలిగి ఉంటే తప్పకుండా మనం మేలు పొందుకుంటాం, సమాధానము కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, చేతులు లేపాలి. హల్లెలూయా, బలి యేసు మహారాజుకే, బలి యేసు మహారాజుకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, నేను త్వరగానే ముగిస్తాను. చూడండి, అందులోనే ఆయన సహవాసము చేస్తున్న నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడితో కూడాను ఉన్నది. హల్లెలూయా. తండ్రి అయిన దేవునితో ఉండాలి, కుమారుడు యేసుక్రీస్తు సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగా చేసినప్పుడు చూడండి, అందులోనే అయ్యగారు 22లో 22 ఒకసారి ఆయన నోటి ఉపదేశం అవలంబించము. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఈ ఉపదేశాన్ని మీరు వినాలి, ఈ మాటలు పలుకల భద్రం చేసుకోండి. దేని బిడ్డరా, మీకేముందంటే అక్కడ చూడండి, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనము. హల్లెలూయా. ఎవరు మాట చెప్పండి? దేవుని మాటలు, క్రీస్తు మాటలు. హల్లెలూయా. ఆయన మాటలు నీ హృదయములో ఉంటే నీకేముంది? సమాధానం ఉంది. నీకేముంది చెప్పండి? నెమ్మది కలుగుతూ ఉంది. హల్లెలూయా. అలాగే నీకు మేలు కూడా దొరుకుతూ ఉందని ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఇంకా చూస్తే దేవుని బిడ్డలు, అందులోనే ఇంకా చూస్తే సర్వశక్తి వైపు నీవు తిరిగినలా నీ గుడారము నుండి దుర్మార్గము దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. నీకు అభివృద్ధి కావాలన్నా, నీకు సమాధానం కావాలన్నా, నీకు క్షేమం కావాలంటే నువ్వు ఆయన తట్టు తిరగాలి. హల్లెలూయా. తిరుగుతావా? సంఘాలు మారుతావు, సేవకులు మారుస్తావు, నీ బ్రతుకు మారదు, నీ తలపు మారదు. హల్లెలూయా. కాబట్టి దేవుడితో తిరిగు, ఆయన మాట విను. హల్లెలూయా. ఆగి ఉంటే నీవు దేవుని దృష్టిలో మహాభివృద్ధి పొందుకుంటావు, క్షేమం కలిగి ఉంటావు. హల్లెలూయా. చాలా మంది సంఘాలు మారుస్తారు. ఏమండి, సంఘాలు మార్చొచ్చా? ఏమండి, సంఘాలు మార్చుకోడు. అనేకమైన బోధలు ఉండొచ్చు కానీ తండ్రి ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ దుఃఖపడి దేవుడిరా ఆ సంఘం దీవెన ఉండదండి. ఆ సంఘానికి అసలు దేవుడి కారణం అంటే నీ సేవకుడు కన్నీరు కాల్చకూడదు, నీ సేవకుడు దుఃఖ పడకూడదు. హల్లెలూయా. అలా దుఃఖ పడితే నీ జీవితం మేలు ఉండదు, నీకు సమాధానం ఉండదు. హల్లెలూయా. అందుకే ప్రభు వారు తండ్రి వీరేమి చేసి ఉన్నారో వీరు ఎరుగరుగరుగా వీరిని క్షమించమని చెప్పేసి ప్రభు వారి శిలువ దగ్గర ఏమండి రక్తము కారుతూ ఉంది. అటువంటి సమయం ముందు ప్రభు వారు క్షమించమన్నారు. మీ దైవజనుడు క్షమిస్తామన్నాడు. హల్లెలూయా. ఈయన గొప్ప దైవజనుడు. అప్పుడు అనేక కార్యాలు చేపట్టాయి. హల్లెలూయా. మేలు పొందిన వారే కీలు తడపెడుతూ ఉన్నారు. అవునా కదండి? యేసుకు కూడా తిరిగిన వారే యేసుకు అమ్మేసుకున్నారు. ఏం బిడ్డరా, ఎంతకీ 30 రూపాయలు. హల్లెలూయా. అంటే 30 వెండి నాణెములకు. హల్లెలూయా. ఈరోజు చాలామంది మా అయ్యగారు రారండి అని ప్రార్థన చేయరండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నో. హల్లెలూయా. మా సేవకుడు రావాలి ప్రపంచం. ఎప్పుడే ఉపవాసం ఉన్నారా? ఉండం. మనం ఉంటామని చెప్పండి. మిమ్మలను ఏమండి పసిపిల్ల వాళ్ళే బాప్తిసం ఇచ్చి ఏమండి బాప్తిసం ఇచ్చిన తర్వాత వాక్యములో పూజించారు ఆయన. హల్లెలూయా. ఏమండి మరి ప్రభు యొక్క సైన్యములోన పరభక్తులు చేశారు ఆయన. హల్లెలూయా. అంటే వాక్యములు పెంచారు. అన్ని రకములు పెంచినటువంటి ఆ యొక్క తండ్రిని మనం విడిచి గూడి తిరిగిన పక్షిలాగా తిరుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎంత నమ్మక ద్రోహులమన్ను మనం కాదంటారా? మనం చాలా నమ్మక ద్రోహులము. దేవుడు క్షమించని బిడ్డరా. నీ కొరకు అంగులచ్చుడు ఆయన. నీ కొరకు నువ్వు రక్షణ పొందిన కారకులు ఎవరు? నీ సేవకుడే. అటువంటి సేవకుడిని పక్కన పెట్టి ఎన్నెన్నో చేస్తే నీ జీవితం ఫలవంతంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందుకే దుఃఖ పడువారు ధన్యులు వారు
ఓదార్చబడుతున్నారు. హల్లెలూయా. ఈ రోజున దైవజనుడు అనేక జిల్లాలకి, రాష్ట్రాలకి దేవుడు నాయకుడిగా చేపట్టాడండి. హల్లెలూయా. అవి మాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు కదా. హల్లెలూయా. అనేక మందికి ఈయన మరి తర్పిదిస్తూ అనేక మంది సేవకులకి మరి అభిషేకించి అనేక మంది సువార్తకు పంపిస్తూ ఉంది మేరీ గారు. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు. అర్థమైందండి. ఈ దైవజనుడిని మనము పోగొట్టుకుంటే చాలా నష్టపోతాం. ఆ సహవాసములో ఉండకుండా పోతే చాలా దీవెనలు మనం కోల్పోతుంది పిల్లరా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రభు చెప్తుంది, ఆయనతో సహవాసము కలుగుంటే నీకు మేలు ఉంది, నీకు సమాధానం ఉంది, నీ వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా. ఇంకా చివరికి చూడండి అక్కడ. అప్పుడు 26వ మాట, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తుదువు, నీవు ఆయన ప్రార్థన చేయగా ఆయన మనవి ఆలకించును. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడు మనసు పూర్తిగా ఈ దైవజనుడు చెప్పిన మాట ప్రకారము విని లోబడి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అలా చేయని కాని పక్షముగా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. మా గ్రామంలో ఒక ఆయన వచ్చాడండి. వచ్చి కొంతమందికి ఇప్పుడంటే 2020లో బట్టలు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. బట్టలు ఇచ్చాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. బట్టలు ఇచ్చి ఏగానే కొంతమంది విశ్వాసులు వెళ్ళిపోయారు. హల్లెలూయా. వాళ్ళకి బట్టలు ఇచ్చి భోజనం రోజేంటి కోడిగుడ్లు భోజనం, అప్పుడప్పుడు బిర్యానీ. హల్లెలూయా. ఎవరో కాదండి, ఇక్కడే కోటనందులు ఫాస్ట్ గారు. హల్లెలూయా. అర్థమైందా? చివరికి మాది బగ్గులూరు పక్కన బాలం. హల్లెలూయా. ఈ సంఘం అంతా అక్కడికి పట్టకపోయేవారు అనమాట. నేను పట్టించుకుంటే స్తోత్రం కలుగును కదా. తిరిగి 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 కాలు అలసిపోయాడు. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. నేను ఎవరికి ఏమన్నండి, వాళ్ళు ఓపిక ఉన్నతడు పరిగెత్తని. హల్లెలూయా. కాలు అరిగిపోయాయి. అన్న అయిపోయిన తర్వాత అయ్యగారండి మమ్మల్ని క్షమించండి అని చెప్పి వచ్చి మళ్ళీ అదే గూడు చేరు. హల్లెలూయా. అంటే మా దుఃఖము, మా ప్రయాస దేవుడు చూస్తుందని బిడ్డరా. అంతే కదమ్మా. దేవుడు మందిరం అనేది ఏడవండి, మరిపెట్టండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా దేవుని బిడ్డరా, నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు మేలు చేస్తాడు, నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. హల్లెలూయా. ఇంకా చూడండి అక్కడ ఉంది మాట, మరియు నీవు దేనినైనను యోచన చేయగలదు నీకు స్థిరపరచబడును. హల్లెలూయా. ఏదైనా కోరుకుంటే దేవుడు తప్పకుండా పడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇంకా మనసుకుందాం కిందకి, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు వెళ్ళే మార్గంలో నీకు వెలుగు కావాలంటే ఆయన మాట వినాలి, ఆయన చిత్తం జరిగించబడి ఉండాలి. హల్లెలూయా. అలా కానపక్షముగా లేకపోతే చాలా నష్టపోతావు, చాలా నష్టపోతావు. హల్లెలూయా. అలా చాలా మంది నష్టపోయి తెలిపిల్లారు. చివరికి ప్రార్థన మానేశారు. అర్థమైందా? చివరికి ఏంటి తాటికల్లు, జీరికల్లు తాగి కొంతమంది చాలా మంది చనిపోయి తెలిపిల్లారు. హల్లెలూయా. ఎందుకంటే సహవాసం ఎప్పుడైనా మానేశారు, గద్దింపు లేదు, భయం లేదు. చివరికి నష్టపోయే కొంతమంది తాగుబోతులు చివరికి మళ్ళా లోకంలో కలిసిపోయి యథావిధిగా మళ్ళా లోకస్తుల వల్లే విగ్రహాలకి యథావిధిగా వాళ్ళ ప్రార్థనలు ఆ ప్రార్థనకి వెళ్ళిపోయి తెలిపిల్లారు. కారణం సహవాసం మర్చిపోయారు, దైవజనులు మర్చిపోయారు. హల్లెలూయా. ఇది కనిపించిన తండ్రి మర్చిపోతే నష్టము నీకే అమ్మా. అంతే కదబ్బా. అమ్మ నీ తండ్రి ఎవరంటే చెప్పగలవా? చెప్పగలవా? చెప్పలేం మనం. మా తండ్రి ఫలానా చెప్పగలవా? హల్లెలూయా. నీ తండ్రి ఎవరో గుర్తుపెట్టుకో, నీ నాయకుడు ఎవరో గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆ విధంగా లేకపోతే నువ్వు చాలా నష్టపోతావు, చాలా ఇబ్బంది పడతావు. హల్లెలూయా. కనుక చివరో చూసింది పిల్లరా, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీవు పడదపోయినప్పుడు మీదు చూసేదందువు, వినయము గల వారిని ఆయన
రక్షించును. హల్లెలూయా. ఆయన రక్షిస్తాడు. ఆయన మాట వింటే నీ కుటుంబాలు కాపాడబడుతుంది నేను పిల్లరా. అందుకే ఆయన సహవాసం కలుగుండు, సేవకుల మాటకు లోపడు, ఆశితము జరిగిస్తే నీ కుటుంబము అంచలంచల మహాభివృద్ధిలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరి చూద్దాం. నిర్దోషివి కానివానైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడను. హల్లెలూయా. నువ్వు విడిపించబడాలంటే ఆయన మాట విను, ఉపదేశం ఆలకించు, ఆ చిత్తము జరిగించు. అప్పుడు నీ కుటుంబము, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె పచ్చగా క్షేమకరముగా ఆరోగ్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ విధంగా అది సహవాసం ఉంటే మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ గ్రామాలు బాగుంటాయి. హల్లెలూయా. మీ సంఘము బాగుంటుంది. దేవుడు ఒక దీవించును గాక. ఆమేన్.